బాలు మీనాని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సత్యం క్షమాపణ చెప్పిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మీనా అయితే ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది. చెప్పండి, ఆ డబ్బులు మీవి కానప్పుడు ఎందుకు మీరు కంగారు పడ్డారు? ఆ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి అడగండి మావయ్య అంటూ ఇక సత్యం చేత అడిగిస్తూ ఉంటుంది ప్రభావతిని. చెప్పు ప్రభా, ఆ డబ్బులు నావి కాదు, మనోజ్వి కాదు, కోడలివి కాదు, అలాగే కామాక్షివి కూడా కాదు. మరి నీకెలా వచ్చినాయి అంత డబ్బు చెప్పు అని అంటూ ఉంటే ఈవిడ గారు అలా చెప్పదు మావయ్య, ఆ డబ్బులు ఏంటో తెలుసా మీకు? కేసు, మా తమ్ముడి మీద ఉన్న కేసు వాపస్ తీసుకోవడానికి లాయర్ దగ్గర 2 లక్షలు లంచం తీసుకుంది అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. అయితే లంచం గించు అన్నావంటే దవడ పగిలిపోతుంది అని ప్రభావతి అప్పుడు కూడా పొగరుగా మాట్లాడుతుంది. అది విని సత్యం ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు చెప్పింది అని అంటూ ఉంటాడు మీనాని. అవును మావయ్య, అందుకని అత్తయ్య ఆ డబ్బుల కోసం అంతలాగా తాపత్రయం పడిపోయింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆ మాట విని చెప్పు ప్రభావతి, అసలు ఆ డబ్బులు నువ్వు నిజంగానే లాయర్ దగ్గర నుంచి తీసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి అయితే తీసుకున్నాను అని అంటూ నిజాన్ని ఒప్పుకుంటుంది. అలా నిజాన్ని ఒప్పుకున్న తర్వాత అప్పుడే ఇక ప్రభావతి చంప పగలగొడతాడు సత్యం. అయితే మరి నేను చెప్తే ఎందుకు కేసు వాపస్ తీసుకోలేదు అంటే నేను కూడా ఒక 2 లక్షలు తీసుకువచ్చి ఈ డబ్బులు తీసుకో ప్రభా, నువ్వు కేసు వాపస్ తీసుకో అని అంటే తీసుకునేదానివేమో. అంటే నాకు తెలియదు కదా ప్రభా, నీ దగ్గర ఏదైనా అడగాలనుకుంటే భర్తగా స్వతంత్రంగా అడగవచ్చు. అలాగే భర్తనే అధికారంతో నా భార్య నా మాట వింటుంది, నాకు గౌరవాన్ని ఇచ్చి నా మాట కాదందని నేను ఎంతో ధైర్యంగా నీ దగ్గరికి వచ్చాను. కానీ నీకు కావాల్సింది భర్త గౌరవం, భర్త మీద ఉన్న ప్రేమ కాదు డబ్బని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నేను కూడా ఆ రోజు నీ దగ్గరికి వచ్చేటప్పుడు బాలు మీనాని అడిగి ఒక 2 లక్షలు 3 లక్షలు తీసుకొచ్చి నీకు ఇచ్చి ఈ డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకో ప్రభావతి అంటే సరిపోయేది. కానీ నేను అలా చెయ్యలేదు, అందుకని నువ్వు నాకు నా మాటకి విలువ ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే అది కాదండి అని అంటూ ఉంటుంది. అది కాకపోతే ఇంకేంటండి అని అంటూ ఉంటాడు సత్యం. అయితే ఏంటి, లంచం తీసుకొని కేసు వాపస్ తీసుకున్నారా? ఇంకా శివ భవిష్యత్తు కోసం మీనా మీద జాలిపడి తీసుకున్నారేమో అనుకున్నాను కదా అని అంటూ ఉంటుంది శృతి. అయితే ఏంటి రవి, మీనా మీద దొంగ అని ముద్ర వేసిన మీ అమ్మ ఇంత డబ్బు కోసం ఇంత దిగజారిపోయి ప్రవర్తించి మళ్ళీ మీనాని దొంగ అని అసలు ఆ నోటితో ఎలా అనగలిగారు అని అంటూ ఉంటుంది శృతి. అయితే అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటో తెలుసా? పాపం మీనాని మీరు దొంగ అంటుంటే మీకు సపోర్ట్ చేసిన మీ కోడలు రోహిణి కూడా ఆ రోజు అక్కడికి వచ్చిందంట కదా, ఆ విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. అంటే కోటీశ్వర అయిన కోడలు దొంగతనం చేయదు, పేదింటి నుంచి వచ్చిన అమ్మాయి దొంగతనం చేస్తుందని మీరు మీ భ్రమ అన్నమాట. అంటే మీరు మధ్యతరగతి వాళ్ళు కదా, ఇలా లంచాలు తీసుకుంటారేమో అని శృతి అయితే చెప్తూ ఉంటుంది. శృతి నోటికొచ్చినట్లు మాట్లాడుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే కోడళ్ళ ముందో కొడుకుల ముందో ఎప్పుడు నువ్వు దిగజారిపోయావు, నీ గురించి కోడల నోట్లో నుంచి ఇలాంటి మాటలు కాకపోతే ఇంకెలాంటి మాటలు నీకు వినిపిస్తాయి, నీకు సిగ్గనిపించడం లేదా అని అంటూ ఉంటాడు సత్యం. అయితే అది మావయ్య, లాయర్ బలవంతం పెడితే అత్తయ్య తీసుకున్నారేమో అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణిని చూసి సత్యం అయితే నీ స్థానంలో మౌనిక ఉండుంటే మౌనికి కూడా నేను సరైన సమాధానం చెప్పేదేవాణ్ణమ్మా. కానీ నువ్వు కోడలు అయిపోయావు, అందుకే నేను గట్టిగా నిన్ను కూడా ఏమీ అనలేకపోతున్నాను. నీ భర్త 2 లక్షలు కొట్టేద్దామని ప్లాన్ చేసి ఉంటే ఆ ప్లాన్ తెలిసి కూడా నువ్వు వాడిని ఎంకరేజ్ చేశావు. నీ భర్త అన్నదమ్ములకి రావాల్సిన డబ్బులు కూడా మింగేయాలని చూశాడు. ఇప్పుడు కూడా వాడు దొంగ బుద్ధి మార్చుకోలేదు. తల్లి కొడుకులు ఇద్దరూ ఒకటే, దానికి జాయింట్ నువ్వు కూడా తయారయ్యావు. నాకు ఒక అనుమానం, అసలు నువ్వు కోటీశ్వరాలువేనా అని. ఎందుకంటే శృతి కోటీశ్వరాలు, వాళ్ళ గురించి మాకు బాగా తెలుసు. కానీ నువ్వు నీ అంతట నువ్వే వచ్చి కోటీశ్వరాలు అని చెప్పేసి ఈ పెళ్లి చేసేసుకున్నావు.
కోటీశ్వరరాలు అనే మాట వింటే చాలు ప్రభావతి చెయ్యి కోసేసుకున్నట్టు చెవి కోసేసుకొని నిన్ను ఇంటి కోడల్ని చేసేసుకుంది. కానీ నిన్ను చూస్తూ ఉంటే ఏ పక్క నుంచి కోటీశ్వరరాల్లాగా ప్రవర్తించవు అని అంటూ ఉంటాడు సత్యం. నీ మ్యాటర్ పక్కన పెట్టి తర్వాత మాట్లాడుకుందాం. చెప్పు ప్రభా, ఎందుకు చేసావు ఇదంతా అని అంటూ ఉంటే, తీసుకున్నానండి, దాంట్లో తప్పేముంది, అయినా వీళ్ళు ఆ లాయర్కి ఎంతో కొంత ఇచ్చే ఉంటారు కదా, దాంట్లో నాకు కొంత ఇచ్చాడు అంతే కదా, దానికి మించి ఏముంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అయినా ఇప్పుడు మీనా ఈ మ్యాటర్ ఎందుకు మీ దగ్గర చెప్తుందో తెలుసా? ఆ 2 లక్షలు ఇక మ్యాటర్ మర్చిపోతారు, కొట్టేసింది కూడా మర్చిపోయి ఇప్పుడు అందరూ నన్నే నిందిస్తారు, ఆ 2 లక్షలు మింగేయొచ్చని మీనా ఉద్దేశం అని ప్రభావతి అంత జరిగినా అంత చీకొట్టినా సరే అలాగే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అయితే నవ్వుతూ, అవునత్తయ్య, భలే కనిపెట్టారా మీరు అని అంటూ ఉంటుంది మీనా. ప్రతి ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంట్లో తను చివరి శ్వాస వదిలే వరకు నేను ఇక్కడే ఉండాలి, నా భర్తతోనే ఉండాలి అని ఎన్నో ఆశలతో ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కానీ పెళ్లి పీటల మీదే మీ పెద్ద కొడుకు తండ్రిని మోసం చేసి, తండ్రి ఏమైపోయినా పర్వాలేదు, ఒక ఆడపిల్ల జీవితం ఏమైపోయినా పర్వాలేదని ప్రేమించిన అమ్మాయి కోసం 40 లక్షలు తీసుకొని పారిపోయాడు. ఆ పారిపోయిన వాణ్ణి మళ్ళీ దొంగతనంగా కలిసి మీరు ఇంటికి తీసుకువచ్చారు. కానీ మా ఆయన తండ్రి గౌరవాన్ని నిలబెట్టాలని ఇష్టం లేకపోయినా నా మెడలో తాళి కట్టాడు. కానీ ముందే మీకు తెలుసు కదా, పేదింటి నుంచి ఈ పేదరాలు మీ ఇంటికి వస్తుందని, మరి అప్పుడు మీరెందుకు ఆపలేకపోయారు అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే, అప్పుడు నేను ఆపాలని ప్రయత్నించిన మీ మావయ్య ఎక్కడ ఊరుకున్నాడో అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఎందుకు మావయ్య, ఎందుకు కావాలని నన్ను ఈ నరకంలోకి తీసుకొచ్చారు? ఇక భగవంతుడు దయ నా మీద ఉంది కాబట్టి తండ్రిలాగా చూసుకునే మీరు అంతకన్నా ఎక్కువగా చూసుకుని నా భర్త దొరికారు, లేకపోతే ఈ ఇంట్లో నేను ఎప్పుడూ శవమైపోయేదాన్ని అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ఆ మాట విని సత్యమైతే, అమ్మ మీనా, అవును మావయ్య, ఇప్పుడు కూడా చూసారా తను చేసింది తప్పని ఒప్పుకోకుండా నేను ఆ 2 లక్షలు దాచిపెట్టి ఆ 2 లక్షలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నానని అత్తయ్య ఎలా మాట్లాడారో. అప్పటికి శృతి చెప్తుంది, రోహిణి కూడా అక్కడికి వచ్చి వెళ్ళిందని. తన మీద ఇంత కూడా అత్తయ్యకి అనుమానం రావటం లేదు, నా మీదే అనుమానం వస్తుంది. కష్టపడి రూపాయి కూడబెట్టుకొని పైన రూమ్ కట్టుకోవాలని అనుకొని దాచిపెట్టుకున్న డబ్బులన్నీ కూడా మా తమ్ముడిని విడిపించడానికి కట్టేశాము. నా భర్త దేవుడు కాబట్టి మా కుటుంబానికి అండగా ఉన్నాడు. కానీ నా భర్త కూడా ఏ మనోజ్ లాంటి వాడో అయ్యుంటే నా పరిస్థితి ఏమయ్యేది? ఒకవేళ ఆ భగవంతుడు నాకు ఈ అదృష్టాన్ని ఇంకా నా తల మీద రాశాడు కాబట్టి ఆ రోజు ఈ మనోజు 40 లక్షలు కొట్టేసి వెళ్ళిపోయాడు, అందుకని ఈ దేవుడు నా భర్త అయ్యాడు అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, మాటలు ఎవరైనా చెప్తారు అని అనగానే, సరే ఇంకా నువ్వు నమ్మడం లేదు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేద్దాం. ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోతే నా భార్య దొంగతనం చేసిందని నువ్వు స్ట్రాంగ్గా నమ్మేటట్టున్నావు కదా అని అంటూ ఉంటాడు బాలు. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నానండి అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి మీనా అది? ఏం లేదండి, మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది మీనా. అయితే నేను ఇక ఇంట్లో ఉండలేనండి, ఈ నరకంలో బ్రతకలేను. రోజు కూడా ఏదో ఒక వంక పెట్టుకొని నన్ను తిడుతూ ఉండే అత్తయ్య కనీసం నా పుట్టింటిని కూడా నా ఇంటికి రావద్దని చెప్పారు. నా తమ్ముడు దొంగిలించిన 1 లక్ష ఇచ్చేశాడు, తర్వాత కేసు వాపసు తీసుకోవడానికి 2 లక్షలు తీసుకున్నారు. మొత్తం 3 లక్షలు తీసుకొని ఆ డబ్బులు తినేసి కూడా మా అమ్మని మా పుట్టింటి వాళ్ళని గుమ్మంలోకి కూడా రాకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టారు. దానికి కూడా నేను తలంచాను. కానీ రోజు రోజుకి ఇవిడికి నా మీద అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఇదయింది, రేపటి రోజున ఇంకేదైనా గట్టిదే అవుతుంది, అప్పుడు నా పరిస్థితి ఏంటి? అందుకేనండి, కానీ ఆ దొంగిలించే ఎవరు డబ్బులు దొంగతనం చేశారో ఖచ్చితంగా కనిపెట్టాలి. ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. నేను ఖచ్చితంగా వాళ్ళెవరో కనిపెట్టే తీరుతాను.
పోలీసులకి డబ్బులు ఇచ్చైనా సరే నేను మొత్తం ఎంక్వైరీ చేయిస్తాను అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే, సరే మీనా, ఇన్ని రోజులు కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండాలని, ఈ ఇంట్లోనే కలిసి ఉండాలని మా నాన్నని వదిలి రాలేక నేను కూడా మా అమ్మ నిన్ను ఎన్ని మాటలన్నా నువ్వు భరిస్తూ ఏడుస్తూ ఉన్నా రాత్రులు పనంతా చేసి కాళ్ళు చేతులు లాగేసి నీ అంతట నువ్వే కాళ్ళు చేతులు నొక్కుంటూ ఉంటే నా భార్యని నేను సంతోషంగా ఉంచలేకపోతున్నానని గుడ్డు చాకిరీ చేసి నానా మాటలు అని నన్ను పెళ్లి చేసుకొని తను ఇంత బాధని అనుభవిస్తుందని ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు నేను అనుకుంటూనే ఉంటాను మీనా. మా అమ్మ లాంటి రాక్షసి అత్తకి నిన్ను కోడల్ని చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ ఇంట్లో కొడుకుగా ఆవిడ నాకే విలువ ఇవ్వదు, అలాంటి నా భార్యకి ఏం విలువ ఇస్తుందని నేను అప్పుడు గుర్తించలేకపోయాను. ఒకవేళ ఈ పరిస్థితి వస్తుందని తెలిస్తే అప్పుడే నిన్ను బయటికి తీసుకువెళ్ళిపోయేవాణ్ణి. ఎందుకంటే ఏదో ఒక రోజు కొడుకుగా నన్ను ఆదరించకపోతుందా, ప్రేమగా చూడకపోతుందా, ఆ మనోజ్ గాడికి రవికి చూపించే ప్రేమని నాకు కూడా పంచకపోతుందా అని ఆశపడుతూ నాతో పాటు నిన్ను కూడా ఈ నరకంలో ఉంచాను. ఇక నిన్ను బాధ పెట్టి నేను బాధపడలేను మీనా. వెళ్ళిపోదాం మీనా, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు బాలు అయితే. బాలు, ఏంటి బాలు, మీనా ఏదో తొందరలో నిర్ణయం తీసుకుంటే నువ్వు కూడా అలాగే అంటావేంటి బాలు అని అంటూ ఉంటుంది శృతి. లేదు డబ్బుడమ్మ, మీరు కూడా వెళ్ళిపోండి, ఎందుకంటే మీకు కూడా విలువ ఉండదు. పాపం రవిగాడు ఎప్పటి నుంచో రెస్టారెంట్ పెట్టుకోవాలని అనుకుంటున్నాడు, కానీ ఏనాడు కూడా రవిగాడు గురించి కూడా మా అమ్మ ఆలోచించలేదు. ఈ లక్షలు మింగేసినోడికి నగలు కొట్టేసి ఇవ్వడం అన్నీ వాడికే చేసింది. ఇప్పుడు కూడా ఆ డబ్బులు వాడికి ఇవ్వాలని అనుకునే ఉంటుంది. అందుకని నువ్వు శృతి రవి మీరిద్దరూ కూడా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాల్సిన కర్మ ఏమీ లేదు, పోతే మీరు పోతే సంతోషంగా సుఖంగా ఉంటాము అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి మాటలకి సత్యం అలా నుంచొని కోపంగా చూస్తూ ఉంటాడు. ఏనాడు నుంచి అనుకుంటున్నాను మీ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చూడాలని ఆశగా ఉంది అని చెప్తూ ఉంటుంది. అమ్మయ్య, వీళ్ళిద్దరూ బయటికి పోతున్నారు అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఒక్క మాట అత్తయ్య, కానీ ఆ డబ్బులు దొంగతనం చేసింది నేను కాదని తప్పకుండా నిరూపిస్తాను. ఎవరు దొంగతనం చేసి తప్పించుకోవాలని తిరుగుతున్నారో వాళ్ళకి గుణపాఠం చెప్పి తీరుతాను అని అంటూ ఉంటుంది. మీనా అయితే పదండి వెళ్దాం అని ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటాయి. అప్పుడే ఇక సత్యం అయితే ఆగండ్రా అని అంటూ ఉంటాడు. నన్ను క్షమించిన అన్న, ఈ వయసులో నీకు అండగా ఉండలేక నేను వెళ్ళిపోతున్నాను. ఇక నా భార్యని నేను ఇంట్లోనే ఉంచి బాధ పెట్టలేను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే సత్యమైతే, రే, అసలు మీనా ఇంటి కోడలు అవ్వడానికి కారణమే నేనే మీనా జీవితాన్ని నాశనం చేశాను, మీనాని ఈ నరకంలోకి తీసుకొచ్చాను. భార్య మాటకి ఎదురు చెప్పకుండా, భార్యని అదుపులో పెట్టుకోకుండా ఒక చేతగాని మొగుడిని అయిపోయాను. ఒక చేతగాని మొగుడు వల్లే ఈరోజు నా కోడల్ని నా భార్య ఎన్నెన్ని మాటలు అంటున్నా కూడా, అవమానిస్తున్నా కూడా నేను ఏమీ అనలేకపోతున్నాను. తను చేసే ప్రతి పనిని కూడా క్షమిస్తూ వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ఈరోజు తను హద్దులు దాటేసింది. ఇక తను చేయాల్సిన తప్పులు ఏమీ కూడా లేవు. నా మాటకి తనకి విలువ లేదని తెలిసిపోయింది. ఇల్లు తాకట్టు పెట్టి అప్పుడు చెప్పకుండా నన్ను అవమానించింది. ఇప్పుడు కూడా తను అలాగే చేసింది. నా భార్యకి నేనంటే విలువ లేదు, గౌరవం లేదు. నేను తన దృష్టిలో ఉన్నా పోయినట్టే, చచ్చిపోయినట్టే లెక్క అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటండి ఆ మాటలు మీరు అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూడు ప్రభా, మొగుడు పోయినంత మాత్రాన చేతికి గాజులు, ముఖానికి బొట్టు ఇవన్నీ తీయాల్సిన అవసరం లేదు ప్రభా. చక్కగా నువ్వు అలంకరించుకోవచ్చు, ఇది కూడా ఇప్పుడు ఫ్యాషనే. రే బాలు, పదరా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు సత్యం. నాన్న, తప్పు చేసింది వాళ్ళు, నువ్వు వెళ్ళిపోతావేంటి నాన్న, వాళ్ళు కదా వెళ్ళిపోవాలి అని మనోజ్ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రవి అయితే, హిరే, నువ్వు ఇంత వెదవ్వేంట్రా, అసలు ఇంట్లో తప్పులు చేయడం మొదలుపెట్టిందే నువ్వు కదరా అని అంటూ ఉంటాడు.
రవి అయితే ఇక మనోజ్ అయితే ఏమీ అనలేకపోతాడు. అసలు నిన్ను అమ్మ ఇంట్లోకి తీసుకువచ్చింది కాబట్టి ఇంట్లోకి అడుగు పెట్టావు. ఆ రోజు బాలుగాడిని దండం పెట్టి వాడిని లోపలికి రానివ్వు, నా కొడుకు నాకు దూరం చేయకు అని ప్రాధేయపడింది కాబట్టి నువ్వు లోపలికి అడుగు పెట్టావు, లేకపోతే నువ్వు ఇంట్లో కూడా అడుగు పెట్టావు కదరా అని అంటూ ఉంటాడు రవి అయితే. అప్పుడే ఇక రవి, నాన్న మీరు వెళ్ళిపోతే మేమిద్దరం కూడా ఇంట్లో ఉండము అని చెప్తూ రవి శృతి కూడా బ్యాగులు పట్టుకొని ఇక బయటికి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడే సత్యంతో అంటూ ఉంటుంది ప్రభావతి, మీరంటే నాకు గౌరవం ఉందండి, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు, వాళ్ళతో మీరు వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నీ ముద్దుల కోడలుంది, నీ ముద్దుల కొడుకు ఉన్నాడు, వాళ్ళిద్దరూ నిన్ను సంతోషంగా చూసుకుంటారు. మీనా అసలు నీకేమీ చేయదు, మీనా లాంటి కోడలు దొరకడం నీ దురదృష్టం అని అంటూ ఉంటాడు. సత్యమైతే పదండి వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యాన్ని మళ్ళీ ఆపుతుంది. నువ్వు నన్ను ఆపావంటే నేను చచ్చినంత ఒట్టే అని అంటూ ఉంటాడు సత్యం. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అత్తయ్య, మావయ్య నిజంగానే వెళ్ళిపోతున్నారు, ఆపండి అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక ప్రభావతి అయితే నన్ను ఆపొద్దని చెప్పారు కదా అని అంటూ ఉంటుంది. మీనాని ఆపండి అత్తయ్య, మీనాకి చెప్తే ఖచ్చితంగా మావయ్య ఆగుతారు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ప్రభావతి అయితే మీనా దగ్గరికి వస్తుంది. మీనా, నువ్వన్నా చెప్పు, మీ మావయ్యని ఆగమని వెనక్కి రమ్మని చెప్పు అని అనగానే, చూసావరా మీ అమ్మ ఇప్పటికీ కూడా తన బుద్ధి మార్చుకోలేదు, ఇప్పటికీ నన్ను వెనక్కి రమ్మంటుంది కానీ మీ ఇద్దరిని మాత్రం వెనక్కి రమ్మనడం లేదు. దీని బుద్ధి ఇంకెప్పటికీ మారదురా, కుక్కతో ఒక వంకరన్నట్టు మీ అమ్మ బుద్ధి ఎప్పుడూ కూడా అలా వంకరగానే ఉంటుంది అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే నేను ముగ్గురిని కూడా లోపలికి రమ్మంటున్నానండి, అమ్మ మీనా లోపలికి రా అని అంటూ ఉంటుంది ప్రభావతి. నీకు దండం పెడతానే, లోపలికి రా, ఈ వయసులో నా భర్తని నన్ను విడదీయొద్దు అని అంటూ ఉంటే, ఎవరత్తయ్యా విడదీస్తుంది, మీకు భర్త అంటే గుర్తున్నారా, ఆ భర్తకి మీరేమన్నా గౌరవం ఇచ్చారా, భర్తని మిమ్మల్ని విడదీయొద్దంటున్నారు. మావయ్య గారు ఒక్కరోజు కనపడపోతే ఉండలేరు, ఒక్కరోజు మాట్లాడకపోతే తట్టుకోలేరు, మరి అలాంటిది మావయ్య గారి మాటకి విలువ లేకుండా మీరు ఆ డబ్బులు తీసుకొని ఏం సాధించారు అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే. అప్పుడు ఇక ప్రభావతి అయితే, నేను చేసింది తప్పేనండి, నన్ను క్షమించండి, ఆగండి, కావాల్సి ఉంటే మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను, మీరేం చేయమన్నా నేను చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యం, బాలు మీనా లాయర్కి కట్టిన డబ్బులన్నీ నువ్వే కట్టాలి, ఎందుకంటే కేసు వాపసు తీసుకొని ఉంటే వీళ్ళకి అంత డబ్బు అప్పు చేసే అవసరం ఉండేది కాదు, నువ్వు కేసు వాపసు తీసుకోలేదు కాబట్టి నువ్వు ఆ డబ్బంతా కూడా కట్టాలి అని అంటూ ఉంటాడు సత్యం. ఒకేసారి ప్రభావతి, అంత డబ్బు నాకు ఎక్కడి నుంచి వస్తుందండి అని అంటూ ఉంటుంది. నువ్వెక్కడి నుంచి తీసుకొస్తావో నాకు సంబంధం లేదు, డబ్బులన్నీ కూడా నువ్వు ఇవ్వాల్సింది మీనా బాలుకి ఇవ్వాల్సిందే అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఈ కండిషన్కి ఒప్పుకుంటేనే నేను గడప దాటి బయటికి వెళ్ళను, అలాగే బాలు మీనా కూడా వెళ్ళరు అని సత్యం చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి అయితే, సరేనండి, ఆ డబ్బులు మొత్తం కూడా నేను ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఒక్కసారి రోహిణి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రోహిణి అయితే, అదేంటత్తయ్య అన్ని డబ్బులు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అడుగుతూ ఉంటే, తీసుకొస్తానమ్మా, నాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. తర్వాత సత్యంతో బాలు అంటూ ఉంటాడు, నాన్న వీధిలో వాళ్ళందరూ మనల్నే చూస్తున్నారు, పదండి నాన్న లోపలికి వెళ్దాము అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక మీనా బాలు సత్యం అందరూ కూడా మళ్ళీ లోపలికైతే వస్తారు. మావయ్య, నేను మాత్రం అస్సలు కూడా ఇది వదిలిపెట్టను, ఆ 2 లక్షలు ఎవరు తీశారో ఖచ్చితంగా తెలుసుకుంటాను మావయ్య అని అంటూ ఉంటుంది మీనా అయితే. తర్వాత ఇక బాలు అయితే, అవునన్న, అసలు ఇప్పుడు కూడా మీనాని ఒకడు కిడ్నాప్ చేశాడు, వాడెవడో కాదో దినేష్ అనేవాడు మా మీద కోపంతోనే చేశాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే. దినేషా, అదేంటి, ఆ దినేష్ గడికి ఏదో వైద్యం చేస్తున్నాను కేరళలో అని చెప్పి నా దగ్గర 2 లక్షలు తీసుకున్నాడు కదా గుణగాడు, అంటే ఆ గుణ కూడా నన్ను మోసం చేశాడా అని తలుచుకొని షాక్ అయిపోతూ ఉంటుంది.
రోహిణి అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.